విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆ అంతస్తు మొత్తం పొగ దట్టంగా అలుముకుంది. ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొస్తున్నారు. నిఖిలే పేషెంట్ బయటకు తీసుకురా నాయన. విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆ అంతస్తు మొత్తం పొగ దట్టంగా అలుముకుంది. ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొస్తున్నారు. పేషెంట్ బయటకు తీసుకురా నాయన. విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 7 హిల్స్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, స్వాతి, రామ్నగర్లో ఉన్న 7 హిల్స్ హాస్పిటల్లో మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉన్న 6వ ఫ్లోర్లో మంటలు ఎత్తున ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం ఆ బ్లాక్ అంతటినీ కూడా ఫైటింగ్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2 ఫైర్ ఇంజన్లు శ్రమించినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో స్కై లిఫ్టర్ను కూడా తీసుకొచ్చారు. ఫోమ్ చిమ్మి దాని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్కు వెనుక కొంత భాగం ఉంది, అలాగే పక్కనే ఉన్న మెయిన్ బిల్డింగ్ కూడా ఉంది. మెయిన్ బ్లాక్ కానీ లేకపోతే వెనక ఉన్న పేషెంట్స్ ఉండే విభాగాలకు కానీ సూపర్ స్పెషాలిటీ విభాగాలు వెనక ఉంటాయి. అక్కడ కానీ ఎక్కడ కూడా మంటలు వ్యాపించకుండా నిలువరించే ప్రయత్నాన్ని ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. కానీ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత వెనక వైపు నుంచి కూడా మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ సంబంధించి చూడొచ్చు, మొత్తం అన్ని కూడా గ్లాస్తో ఫిట్ చేసి ఉంది. ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పరిస్థితి ఏంటనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఫైర్ ఫైటింగ్ స్కై లిఫ్టర్ల సహాయంతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి చేయాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. ముందంతా కూడా గ్లాసెస్ అన్ని పెట్టి ఉన్నాయి కాబట్టి ఆ పక్కనే ఉన్న విండోస్ను పగలగొట్ట విండోస్ ద్వారానే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇది 6వ ఫ్లోర్కి సంబంధించి ఇక్కడి నుంచి ఇంకా పొగలు వస్తున్నాయి. పూర్తిగా వాటర్ను డంప్ చేశారు కాబట్టి తాత్కాలికంగా మంటలు ఆగినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా రెండవ వైపు మంటలు కూడా విస్తరించే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. లోపల ఏమేమి దగ్ధమవుతున్నాయి, కిందనే కూడా ఫార్మసీ ఉంది, లోపల ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా లేకపోతే ఏంటనేది కూడా నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అటు 7 హిల్స్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కానీ అప్రమత్తమయ్యారు. రోగులందరినీ కూడా ఇక్కడ ఓపీలో ఉండే రోగులను కొంతమందిని బయటకు తరలించి వేశారు. ప్రస్తుతం 7 హిల్స్ బ్లాక్కు సంబంధించి లోపలంతా కూడా దట్టమైన పొగ వ్యాపించి ఉంది. ఇదంతా కూడా ఓపీ విభాగం. ఓపీ విభాగంలో ఉన్న కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది బయటకు పంపించి వేశారు. కానీ ఇక్కడంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించి ఉన్నాయి. ఇక ఈ బ్లాక్లో పక్కనే ఉన్న బ్లాక్లో జరుగుతున్న అగ్ని ప్రమాదం కారణంగా వ్యాపిస్తున్న మంటలన్నీ కూడా మంటలు కావచ్చు, పొగ కావచ్చు, మొత్తం ఆసుపత్రి అంతా కూడా ఆవహించింది. ఈ నేపథ్యంలోనే క్రిటికల్ కేర్లో ఉన్న సిబ్బంది రోగులు కానీ లేకపోతే వారిని ఏం చేయాలన్న దాని మీద కొంత మలగులాలు పడుతున్నారు. అయితే రోగులకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎటువంటి హాని జరిగినట్టుగా సమాచారం బయటకు రావడం లేదు. పూర్తిగా ఈ ఏదైతే 6th ఫ్లోర్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా పూర్తిగా లోపల ఉన్న మెటీరియల్స్ కావచ్చు లేకపోతే అన్ని కూడా ధ్వంసం అవుతున్నాయి, పూర్తిగా దగ్ధమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక 7 హిల్స్ ఆసుపత్రికి సంబంధించి 3 బ్లాక్స్లో ఉంటుంది కాబట్టి ఈ 3 బ్లాక్స్లో ఉన్న పేషెంట్స్ ఎవరైనా తరలించాలా లేదా అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇచ్చిన తదుపరి సమాచారం ఆధారంగానే ఈ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రస్తుతానికి సంబంధించిన ఫైర్ బ్రిగేడింగ్ సిబ్బంది ఉన్నారు. వీరంతా కూడా పూర్తి స్థాయిలో చాలా హైరాణ పడుతున్న పరిస్థితి ఉంది. మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. మొత్తం అంతా కూడా ఎక్కడైతే ఈ బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్స్ అన్ని కనెక్టివిటీ ఉన్నాయి, ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కనెక్ట్ అయిన ఉన్న బ్లాక్లకు ఎక్కడ కూడా మంటలు విస్తరించకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కై లిఫ్టర్ ప్రస్తుతానికి
మంటలను అదుపులోకి చేసే ప్రయత్నాన్ని స్కైలెఫ్టర్ చేస్తోంది. అధికారులంతా కూడా పూర్తి హైరాణ పడుతున్న పరిస్థితి. అయితే రోగులకు సంబంధించినంత వరకు వాళ్ళని ఖాళీ చేయించాల్సిన అవసరం కానీ లేకపోతే ఇతర పరిస్థితులు ఉండకపోవచ్చు అని అధికారులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది 3వ ఇన్సిడెంట్. కొద్ది రోజుల క్రితమే మెడికవర్ ఆసుపత్రిలో ఒక భారీ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 7 Hills లో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో ఒకవైపు రోగులు భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినంత వరకు ఎటువంటి ప్రమాదం రోగులకు ఉండకపోవచ్చు అనేది ప్రాథమికంగా ఫైర్ సిబ్బంది ఇస్తున్న సమాచారం. అయితే లోపలికి వెళ్లడానికి మరికొంత సమయం పడుతుంది. ఆ లోపల బ్లాక్స్ అన్నింటిని కూడా వెళ్లి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఏం జరిగిందనేది నిర్దిష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైతే ఈ ఫార్మసీ పైన ఉన్న ఈ 6 అంతస్తుల ఈ భవనంలోనే అగ్ని ప్రమాదం జరగడం, అగ్ని ప్రమాదం సంబంధించిన మంటలు కొంత కంట్రోల్ అయినప్పటికీ కూడా పొగ మాత్రం దట్టంగా మొత్తం అన్ని బ్లాక్స్ లోకి విస్తరించింది. ప్రస్తుతం 7 Hills ఆసుపత్రి దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మంటలను అదుపు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ ప్రమాదం తర్వాత కొంతమంది రోగులను కావచ్చు లేకపోతే ఓపీలో ఉన్న వారిని అందరినీ కూడా బయటకు తరలించారు. అదే సమయంలో ప్రమాదంలో ఉన్న ఎక్కడైతే డాక్టర్స్ ఉంటారో డాక్టర్స్ కూడా బయటకు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఇక 7 Hills ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. స్వాతి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.